హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. మనం ఎగ్స్తో రెగ్యులర్గా చేసే కర్రీల కన్నా ఓసారి పద్ధతులు చేసి చూడండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది. ఇటువంటి కర్రీని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పోపు గిన్నెలో ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఎగ్ని పగలగొట్టి వేసేసేయండి. ఇటువంటి పోపు గిన్నె ఉంటే పోపు గిన్నెలో వేసుకోవచ్చు, లేదంటే గుంత పొంగనాలు వేసే గిన్నె ఉంటుంది చూడండి, వాటిలో వేసుకున్నా మనకి పొంగనాల్లా వస్తాయి. ఇంకా వేసిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేయండి. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ని వేస్తున్నాను. ఎగ్స్ వేసేటప్పుడు మనం ఇలాగ గుంటగా ఉన్న గిన్నెలో వేసుకుంటే మనకి పొంగనల్లాగా వస్తాయండి. పొంగనాలుగా వేసేటప్పుడు మీ దగ్గర ఇటువంటి గుంట గిన్నె అందుబాటులో ఉంటే ఆ గిన్నెలో వేసుకోండి, లేదంటే మనం గుంత పొంగనాలు వేస్తాం కదండి, ఆ గిన్నెలో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అది కూడా అందుబాటులో లేకపోతే మనం అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదండి, వాటిలో ఎగ్ని పగలగొట్టి వేస్తే అవి కూడా పొంగనల్లా వస్తాయి. వేసుకున్న తర్వాత పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 కట్ చేసిన ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి చీలికలను వేసి వేయించాలి. ముక్కలు సగం వేగిన తర్వాత 2 కట్ చేసిన టమోటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇంకా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని వేసి ఒకసారి కలిపేసేయండి. చింతపండు రసాన్ని వేసి కలిపిన తర్వాత కట్ చేసిన 4 వంకాయ ముక్కలు, కాసన్ని వేయించిన పెసరొడియాలను వేసి ఒకసారి కలిపేసేయండి. ఈ విధంగా పులుసు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. పెసరొడియాలు వంకాయలు వేసాం కదండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. పైన కాస్త కొత్తిమీర తురుము వేసి మనం ముందుగా ఆమ్లెట్లుగా వేసుకున్నాం కదండి, వాటిని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకసారి గరిటెతో కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పులుసు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఎగ్స్తో మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి, కానీ ఓసారి పద్ధతులు చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఈ పులుసులో ఎటువంటి మసాలాలు అక్కర్లేదండి, టేస్ట్ అయితే ఇలానే బాగుంటుంది, జ్యూసీ జ్యూసీగా. నేనైతే ఎటువంటి మసాలాలను వేయలేదు. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అంతేనండి, ఎగ్ ఆమ్లెట్ పులుసు రెడీ. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చాలామంది పిల్లలు ఎగ్ తినడానికి ఇష్టపడరు, వైట్ని తింటారు, లోపల ఎల్లోని వదిలేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఓసారి ఈ పద్ధతులు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.